హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకునే సారకందతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఎక్కువగా బంగాళదుంపతో చేస్తూ ఉంటాం కదా, అయితే ఇలా ఒకసారి సారకందతో చేసి చూడండి. లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక సారకందను తీసుకొని దాన్ని పూర్తిగా తొక్కతీసి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న దీనిని హాఫ్ పార్టును పక్కన పెట్టుకొని మిగతా హాఫ్ పార్టును వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వీటికి బాగా పట్టేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. తరువాత లైట్గా వాటర్ చల్లుతూ వీడియోలో చూపించిన విధంగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న సారకంద ముక్కలను అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1-2 నిమిషాల తర్వాత విడదీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. చూసారా, కలర్ అనేది ఇలా వస్తే సరిపోతుందండి, మనకు తెలిసిపోతుంది. తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఇవి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రంచీగా తయారు చేసుకుని సారకందతో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి.